బ్రేకింగ్ న్యూస్ హెచ్సీఏ కేసులో సిఐడి దూకుడు పెంచింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియానికి తరలించారు. ఉప్పల్ స్టేడియంలోనే హెచ్సీఏ ఆఫీస్ ఉంది. ఇక అక్కడి నుంచే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆఫీసులోని రికార్డులను సిఐడి అధికారులు పరిశీలిస్తున్నారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల వాటిని ఎలా ఖర్చు పెట్టారో లెక్కలకు వెరిఫై చేస్తున్నారు. అటు సిఐడి అధికారులు జగన్మోహన్ రావును ఒక్కడినే ఉప్పల్ పిఎస్ కు తరలించారు. మిగతా వారిని సిఐడి పిఎస్ లో ఉంచారు. రైట్, ఇక హెచ్సీఏకి సంబంధించి జగన్మోహన్ రావుని మాత్రమే ఉప్పల్ పిఎస్ కి తరలించడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ఇప్పటికే పిఎస్ కి తరలించారు. ఉప్పల్లో ఉన్న దానికి జగన్మోహన్ రావుని అయితే విచారణ ఏ విధంగా కొనసాగుతుంది, ఆయన విచారణకి సహకరిస్తున్నారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రావుని సిఐడి కార్యాలయం నుంచి ఉప్పల్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియానికి తీసుకొని రావడం జరిగింది. హెచ్సీఏకి సంబంధించి ఆఫీస్ కూడా ఇక్కడే ఉండడం, హెచ్సీఏ క్లబ్ కూడా ఉప్పల్ స్టేడియంలోనే ఉండడంతో ఆయన సమక్షంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలోనే విజిలెన్స్ అధికారులు కూడా ఉప్పల్ స్టేడియంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి నిందితుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుని కొద్దిసేపటి క్రితమే ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి ఆఫీస్కి తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఉప్పల్ క్రికెట్ స్టేడియం సంబంధించిన ఆఫీస్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా గుర్తించే అవకాశం కనబడుతుంది. ఇక హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ల సందర్భంగా పనుల కోసం ఎస్ఆర్హెచ్సి భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసింది. ఆ నిధులకు సంబంధించి మొత్తం 17 చోట్ల నల్లాల వాష్ బెషిన్లు, అదేవిధంగా వెస్ట్ కంపౌండ్స్ మరమ్మతులకు సంబంధించిన అనేక డబ్బులు ఖర్చు పెట్టింది. అయితే స్టేడియం డెవలప్మెంట్ కోసం ఖర్చు చేశామని చెప్పేసి కూడా బీసీసీఐకి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టామని చెప్పేసి బిల్లులు చూపించారు. కానీ ఎక్కడా కూడా అవి డెవలప్మెంట్ చేయలేదు. హైదరాబాద్ సన్ రైజర్స్ ఇచ్చినటువంటి డబ్బులతోనే పూర్తిగా డెవలప్మెంట్ చేసి బీసీసీఐ నిధులను ఖర్చు చేసినట్టుగా లెక్కల్లో చూపించడం జరిగింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గత 10 ఏళ్ల నుంచి అక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 800 కోట్లు బీసీసీఐ నుండి వస్తే అవి తెలంగాణలో ఏ క్రికెట్ అభివృద్ధికి కూడా వాడలేదు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వారి బినామీల ఆస్తులు పెంచుకోవడం కోసం మళ్లించారని చెప్పేసి కూడా ఇప్పటికే సిఐడి గుర్తించడం జరిగింది. విజిలెన్స్ తనిఖీల్లో అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు సంబంధించి ఫోర్జరీ సంతకాలు, కృష్ణ యాదవ్కు సంబంధించి ఫోర్జరీ సంతకాలు చేసి ఆ సంతకాల ద్వారా అక్రమంగా జగన్మోహన్ రావు క్రికెట్ క్లబ్లోకి ప్రవేశించి ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఈ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టాడు. దాదాపు ఆయన వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే 171 కోట్ల నిధులు బీసీసీఐ నుండి వస్తే ఆ నిధులన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాడు, వాటికి సంబంధించిన లెక్కలన్నిటిని కూడా ఇప్పటికే చూడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా గోల్మాల్ జరిగినాయి. టికెట్ల అమ్మకాల్లో కావచ్చు, ఐపీఎల్ సీజన్లో అమ్మిన టికెట్లు కావచ్చు, అదేవిధంగా బీసీసీఐ నుండి వచ్చినటువంటి నిధులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మొత్తం ఎక్కడెక్కడ అవినీతి జరిగింది వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా ప్రస్తుతం జగన్మోహన్ రావు సమక్షంలోనే విచారణ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంకి సంబంధించి మనం ఇక్కడ బోర్డు కూడా చూడవచ్చు. హెచ్సీఏ క్లబ్కి సంబంధించి సెక్రటరీస్, మెంబర్స్, ఎంప్లాయీస్ ఆర్ పర్మిటెడ్. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన మెంబర్స్, అసోసియేషన్ ప్రెసిడెంట్ వాళ్ళు మాత్రమే అలో గేట్ నెంబర్ 2 నుంచి వెళ్తూ ఉంటారు. వారికి సంబంధించి పూర్తి వివరాలన్నింటిని కూడా ఇప్పుడు సిఐడి అధికారులు జగన్మోహన్ రావు సమక్షంలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఇందులో పరారీ ఉన్నటువంటి వ్యక్తి కోసం కూడా సిఐడి అధికారులు ఇప్పటికే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇక తెలంగాణలోని 9 జిల్లాలకు దాదాపు జిల్లాకు 45 లక్షల రూపాయలు 2 సంవత్సరాల్లో సమ్మర్ క్యాంప్ కోసం నిధులు విడుదల చేశామని చెప్పేసి కూడా జగన్మోహన్ రావు లెక్కల్లో చూపించాడు. కానీ ఎక్కడ కూడా 9 జిల్లాలకు హెచ్సీఏలో జరిగిన అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. కొనుగోళ్లలో హెచ్సీఏ కమిటీ చేతివాటం ప్రదర్శించింది. ఎలాంటి రికార్డులు లేకుండానే స్టోర్స్ నిర్వహించడంతో పాటు అవసరం లేకున్నా భారీగా కొనుగోళ్లు జరిపింది. రికార్డుల్లో చూపించేది ఎక్కువ, ఉప్పల్ స్టేడియంలో కనిపించేది తక్కువ అన్నట్లుగా తయారైంది పరిస్థితి. ఎన్ని కొంటున్నారో, ఎందుకు కొంటున్నారో కూడా తెలియకుండా కొనుగోళ్లు జరిపినట్లు విజిలెన్స్ విచారణలో బయటపడింది. స్టోర్స్ సిబ్బందికి హెచ్సీఏ పెద్దలు కనీసం రికార్డ్ బుక్లు ఇవ్వలేదు.
ఇండియా ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ కు ముందు 24 ఎల్ఈడి టీవీలను హెచ్సీఏ కొంటే డీలర్ 21 టీవీలు మాత్రమే సరఫరా చేశాడు. రికార్డులో మాత్రం 24 టీవీలు సరఫరా చేసినట్లుగా నమోదు చేశారు. 2023లో డీజీ చేసిన తనిఖీల్లో టీవీలు తక్కువగా ఉండడంపై నిలదీస్తే హెచ్సీఏ మేనేజ్మెంట్ అప్పటికప్పుడు మిగిలిన టీవీలు తెప్పించింది. క్రికెట్ బాల్స్, కిట్స్ విషయంలోనూ హెచ్సీఏ కమిటీ భారీగా గోల్మాల్ చేసింది. హెచ్సీఏలో జరిగిన అక్రమాలు మనం ఒక్కొక్కటిగా తెరపైకి రావటం చూస్తున్నాం. ఇప్పటికే కొనుగోళ్లలో కూడా హెచ్సీఏ కమిటీ చేతి వాటం ప్రదర్శించినట్లు కూడా చూస్తున్నాం. ఇక అదేవిధంగా ఏదైతే రికార్డులు అలాగే స్టోర్స్ నిర్వహించడంతో పాటు అవసరం లేకుండా భారీగా కొనుగోలు జరిపినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు కొంటున్నారో, ఏ విధంగా కొంటున్నారో, ఎందుకు కొనాల్సిన అవసరం ఉందో కూడా తెలియకుండానే వాళ్ళు కొనుగోలు జరిపినట్లు కూడా విచారణలో బయటకు రావడం కూడా చూస్తున్నాం. స్టోర్ సిబ్బందికి ప్రధానంగా హెచ్సీఏ పెద్దలు కనీసం రికార్డు బుక్లు కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్య టీ20 మ్యాచ్ ఏదైతే జరుగుతుందో ఇక ఆ సమయంలో కొన్ని టీవీలను కొనుగోలు చేయడం, వాటికి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు తెరపైకి వస్తుంది. అయితే డీలర్ నుంచి 21 టీవీలు మాత్రమే సరఫరా చేసిన, రికార్డులో మాత్రం 24 టీవీలు కొనుగోలు చేసినట్లు, వాటిని సరఫరా చేసినట్లు కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. మరి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటని అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, హెచ్సీఏ మేనేజ్మెంట్ ఏదైతే అవకతవకలకి పాల్పడిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా క్రికెట్ బాల్స్, కిట్స్ విషయంలో కూడా ఇదే విధంగా గోల్మాల్ చేసిందని చెప్పిన ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఎటువంటి సమాధానాలు వస్తున్నాయి, విచారణలో భాగంగా ఎటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి అనుకోవచ్చు సురేష్? అంటే టీవీలే కాదు, ప్రతి విషయంలోనూ అవినీతికి పాల్పడింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అని చెప్పేసి పూర్తి ఆధారాలు సేకరించడం జరిగింది. ఒక బాలు 1300 విలువ చేసే బాలునే 13,000గా కోడ్ చేసి ₹1 కోటి ఖర్చు పెట్టారని చెప్పేసి కూడా రికార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక టీవీలకు సంబంధించి కూడా కొన్ని టీవీలు అయితే రికార్డ్స్లో పెద్ద మొత్తంలో చూపించి బిల్లులు శాంక్షన్ చేయించుకొని తిరిగి ఆ బిల్లులని ద్వారా బినామీలకి డబ్బులు మళ్లించినట్టు కూడా గుర్తించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు వివరాల కోసం జగన్మోహన్ రావుని ఎస్సీఏ కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఎస్సీఏ కార్యాలయంలో జగన్మోహన్ రావుని ఉంచి విచారిస్తున్నారు. వాటికి సంబంధించిన బిల్లులు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు బిల్లులు చెల్లించారు, ఏ బ్యాంకుకు చెల్లించారు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన అకౌంట్స్ను కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అసలు మొత్తం బీసీసీఐ నుంచి ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని డబ్బులు వచ్చాయి, ఆ డబ్బుల్లో బీసీసీఐ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్ని డబ్బులు దారి మళ్ళాయి, వాటన్నిటికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రావుని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఉంచి ఆయన స్టేడియంకి సంబంధించిన ఆఫీస్ రూమ్తో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లో కూడా సోదాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.